హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో అటుకులు ఇంకా వెల్లుల్లిపాయలు ఒక 4-5 ఎండుమిర్చి మిక్సీ పట్టి ఈ స్నాక్స్ని ప్రిపేర్ చేయండి. నెల రోజుల పాటు నిల్వ ఉంటాయండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఈ అటుకులు ఇంకా ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు మిక్సీ పట్టి 2 రకాల స్నాక్ రెసిపీస్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. వీడియోని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేయండి. దానికోసం నేను ఇక్కడ ఒక కప్పు అటుకులు తీసుకొని అటుకుల్ని వాటర్ వేసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోవాలండి. అటుకుల్లో డస్ట్ అనేది ఎక్కువగానే ఉంటుంది. ఇప్పుడు కొంచెం వాటర్ ఇలా అటుకుల పైన చిలకరించి ఇలా ఒక 2 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈలోగా నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాము. ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి ఒక 10 వరకు వెల్లుల్లి రెమ్మలు వేసుకున్నాను. పొట్టుతో అయినా కూడా వేసేసుకోవచ్చండి. ఇక్కడ నేను ఒక 5 ఎండుమిర్చి వేసుకుంటున్నాను. అలానే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకున్నాను. ఫ్రెష్ది కొంచెం కరివేపాకు, అలానే ఫ్రెష్ కొత్తిమీర కూడా వేసుకున్నాను. వేసుకొని మూత పెట్టి ఎటువంటి వాటర్ యాడ్ చేయకుండా దీన్ని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మనకి మరీ అంత మెత్తగా అయితే అవ్వదు, కొంచెం కచ్చాపచ్చాగా అయితే అయ్యింది కదా. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి అటుకులను చూడండి ఒకసారి స్మాష్ చేస్తే చక్కగా స్మాష్ అయిపోతున్నాయి. ఇప్పుడు ఈ మిక్సీ జార్లోకి ఈ అటుకులన్నిటిని కూడా వేసేసుకోవాలి. చూడండి, అటుకులన్నిటిని వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. చూడండి, అటుకులు నానున్నాయి కాబట్టి మనకి ఉట్టనే మెత్తగా అయిపోతాయి. ఇక వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన పని లేదు. ఈ పేస్ట్ మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక చిన్న పాన్ పెట్టుకుంటున్నాను. పాన్ పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో సేమ్ అదే కప్తో ఒక కప్పు వరకు శనగపిండి తీసుకున్నాను. అలానే అదే కప్తో 1/2 కప్ వరకు బియ్యపిండి కూడా తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. శనగపిండి ఇంకా బియ్యపిండిలో పచ్చిదనం పోయే వరకు మనం సిమ్ ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఆ పిండిని తీసుకొచ్చి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ అటుకుల పేస్ట్లో అయితే వేసేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ఇప్పుడు టేస్ట్కి సరిపడేటట్టుగా సాల్టు, మంచి కలర్ కోసం కొంచెం పసుపు వేసుకున్నాను. తర్వాత దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు కలోంజీ సీడ్స్ కూడా వేసుకున్నాను. అలానే 1/2 టేబుల్ స్పూన్ వరకు బటర్ కానీ నెయ్యి కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని అయితే వేసేసుకోండి. వేసుకొని ఇప్పుడు మొత్తం అన్ని కూడా కలిసేలాగా కలుపుకొని వాటర్ అయితే కొంచెం తక్కువే పడతాయండి. కొంచెం వాటర్ వేసుకొని పిండిని కలుపుకోవాలి. మనకి లాస్ట్లో పిండి చెయ్యికి అతుక్కున్నట్టు ఉంటుంది. కొంచెం నెయ్యి కానీ నూనెని కానీ అప్లై చేసుకోండి, అప్పుడు చేతికి అతుక్కోకుండా ఉంటుంది. ఇప్పుడు ఇలా పాలిథిన్ కవర్ ఏదైనా ఉంటుంది, లేదంటే ఆయిల్ కవర్ కానీ మీకు ఏది అవైలబుల్గా ఉంటే ఆ కవర్ని తీసుకొని ఇలా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. కవర్కి అప్లై చేసుకొని ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న అటుకుల మిశ్రమంలోంచి ఒక పార్ట్ అయితే తీసుకున్నానండి. ఒక ఉండని తీసుకొని దీన్ని రౌండ్గా చేసుకొని కవర్ క్లోజ్ చేసి ఇలా చపాతీలా అయితే ఒత్తేసుకుంటున్నాను. చూడండి, ఇలా ఒత్తుకున్న తర్వాత మరీ మందంగా మరీ పలుచగా కాకుండా కొంచెం మీడియంగానే ఒత్తుకోవాలి. ఇప్పుడు ఇలా రౌండ్ షేప్ కోసం ఒక గ్లాస్తో అయితే నేను మంచి రౌండ్ షేప్ తీసుకున్నాను. మీరు కావాలి అనుకుంటే ప్లాస్టిక్ మూతతో అయినా కూడా చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మీకు ఎన్ని కావాలి అనుకుంటే అన్నిటిని అయితే చేసుకోండి. మీరు మొత్తం పిండితో మీకు ఇలా చెక్కలే కావాలి అనుకుంటే ఇలా చేసుకోవచ్చు. లేదు అనుకుంటే నేను ఇంకొక ప్రాసెస్ చూపిస్తానండి, అలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఎలా నచ్చితే అలా అయితే వీటిని ప్రిపేర్ చేసుకోండి. చూడండి, ఇవి మరీ మందంగా ఉండకూడదు, అలానే మరీ పలుచగా ఉండకూడదు. పలుచగా ఉంటే ఆయిల్లో వేసినప్పుడు మనకి విడిపోతాయి. ఇక్కడ నేను ఒక 5 వరకు చేసుకున్నాను అంతే చెక్కలు. వీటిని ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ అటుకుల చెక్కలు ఉన్నాయి కదా, వాటిని అయితే వేసేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా వేసుకోవాలి. ఎన్ని పడితే అన్ని వేసుకోండి. నేను ఇక్కడ 5 మాత్రమే ప్రిపేర్ చేశాను కాబట్టి 5టిని వేసేసుకున్నాను. ఇవి ఫ్రై అయ్యేలోగా మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. మిగతా పిండితో ఏం చేస్తానో చూపిస్తున్నానండి ఇక్కడ. చూడండి, ఒక్కసారి అలాగా కలిపేసుకొని వీటిని పక్కన పెట్టేశాను.
ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూపిస్తున్నానండి. ఇలా జంతికల గొట్టం ఉంటుంది కదా, దాంట్లో మీకు ఏ షేప్ కావాలి అనుకుంటే ఆ షేప్ అయితే వేసుకొని మిగిలిన పిండి మొత్తాన్ని ఇలా పొడవుగా ప్రిపేర్ చేసుకొని ఈ మురుకుల గొట్టంలో పెట్టేసుకొని మనం క్లోజ్ చేసేసుకోవాలి. రెగ్యులర్గా మురుకులు ఎలా వేసుకుంటామో అలానే వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక స్టవ్ పైన పెట్టుకున్న ఇవి ఉన్నాయి కదండి, వీటిపైన ఇలాగ ఆయిల్ వేసుకుంటే చక్కగా పొంగుతాయి. లేదు అనుకుంటే మామూలుగానే ఉంటాయండి. చూడండి, రెండు సైడ్స్ కూడా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. లైట్గా రెడ్ కలర్ అనేది తెలుస్తూ ఉన్నప్పుడు ఆయిల్లో నుంచి తీసేసుకోండి. చక్కగా కరకరలాడుతూ చాలా బాగుంటాయి. వీటిని పక్కన పెట్టేశాక మురుకులు గొట్టంలో పెట్టుకున్నాను కదా, దాంతో మురుకులు కూడా వేసుకుంటున్నాను. ఒకే పిండితో రెండు రకాల స్నాక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అంటే పిల్లలు ఒకటే టైప్ తినాలా అని అంటూ ఉంటారు కదండి, అలాంటప్పుడు ఏది కావాలితే అది ఇవ్వచ్చు. పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి ఎప్పుడూ రొటీన్గా ఒకేలా కాకుండా ఇలా అటుకులు, ఎండుమిర్చి, ఇంకా వెల్లుల్లిపాయలు మిక్సీ పట్టి ఇలాగా ఈ స్నాక్ని అయితే ప్రిపేర్ చేయండి. పిల్లలే కాదండి, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ అండి. మరి సింపుల్ అయిన ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలానే ప్లీజ్ అండి, వీడియో నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంకా కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బాగుంటుందండి. మీకు టైం కుదిరినట్టయితే ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి.